ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో కోడి పందాలు బరిని పోలీసులు ధ్వంసం చేశారు. కోడి కత్తులు కట్టేవారిని బైండ్ ఓవర్ చేస్తున్నారు. కోడి పందాలు వేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శివసాగర్ అందిస్తారు. జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కోడి పందాలకు సిద్ధం చేసినటువంటి బరులను ఏలూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఏలూరు డిఎస్పీ పూర్తిస్థాయిలో ధ్వంసం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు చోట్ల ఏలూరు జిల్లా వ్యాప్తంగా జంగారెడ్డిగూడెం నూజివీడులో కూడా పందెం బరులను ధ్వంసం చేశారు. ప్రస్తుతం మనం ఇప్పుడు ఇక్కడ నిర్మర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలోనూ చేబ్రోలు గ్రామంలో ఈ విధంగా ఏదైతే కోడి పందాలకి పూర్తి స్థాయిలో కంచి కూడా కట్టి స్తంభాలు కట్టి ఈ విధంగా ఏర్పాటు చేశారో దాన్ని పూర్తిస్థాయిలో పోలీసులు ధ్వంసం చేస్తున్నారు. ఏలూరు డిఎస్పీ మనతో ఉన్నారు, ఆయన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి బరులు ఇట్లా ధ్వంసం చేస్తున్నారు? అంటే అనుమతులు ఉన్న బరులు, అనుమతులు లేని బరులు అట్లా ఏమైనా ఉందా ఏంటి? ఇట్లాంటి అనుమతులు లేవు, అనుమతులు లేని ఏం లేవండి. ఇప్పుడు కూడా మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఎక్కడైనటువంటి ఇటువంటి బరులు కానీ ఏదైనా మారుమూల గ్రామాల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ధ్వంసం చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ టీమ్స్ అన్ని మూవ్ అవుతున్నాయి. నేను ఇక్కడికి చేబ్రోలు మండలంకి వచ్చాము. ఇప్పుడే ఈరోజే మీ అందరు చూస్తారు కోడికత్తులు పట్టుకోవటం, అలానే కోళ్ళు చేయటం కూడా జరిగింది. అదేవిధంగా ఈ బరులను కూడా ధ్వంసం చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెనకాడేది లేదు. ఏంటి సార్, మరి ప్రజల్లో ఏ విధమైన అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? ఆల్రెడీ అవగాహన కార్యక్రమాలు చేసి సాంప్రదాయబద్ధమైనటువంటి క్రీడలు చేసుకుని సంతోషంగా ఉండమని చెప్తున్నాం. ముఖ్యంగా క్రికెట్, అలానే ఈ వాలీబాల్ పోటీలు, కబడ్డీ పోటీలు కూడా నిర్వహించుకోమని చెప్తున్నాం. ఎస్పీ గారు కూడా మొన్న కూడా మా అందరికి కూడా ఈ నెట్స్, వాలీబాల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది యువతని కూడా ప్రోత్సహించి పోలీస్ స్టేషన్ లెవెల్లోనే వాలీబాల్ క్రీడలు, వాలీబాల్ గేమ్స్ కూడా రెడీ చేస్తున్నాం. అదేవిధంగా కైకలూరు డివిజన్లో కానీ ఇట్లా భీమడోలు, చేబ్రోలు ఈ ఏరియా అంతాలో కూడా క్రికెట్ టోర్నమెంట్స్ కూడా స్టార్ట్ చేసాం. సరే, ఏంటి పొలిటికల్ ఒత్తిళ్ళు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే గోదావరి జిల్లాలో కోడి పందాలు అంటే మెయిన్. అలాంటిది ఇప్పుడు ఈ విధంగా బరులు ధ్వంసం చేస్తుంటే మరి ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీలు కానీ, రాజకీయ నేతల నుండి ఎటువంటి ఒత్తిళ్ళు వస్తున్నాయి మరి మీకు? ప్రస్తుతం అయితే నా మీదకి ఎటువంటి ఒత్తిడి రాలేదండి. నేనేం వారు కూడా మాతోటి ఈ కోడి పందాల విషయంలో ఎప్పుడు మాతో మాట్లాడలేదు. ఎట్లాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాల ప్రకారం, తర్వాత సాంప్రదాయ క్రీడల ప్రకారం అయితే చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది కాబట్టి దాని ప్రకారం చేస్తారు. కానీ నాకు ఇప్పటివరకు ఎటువంటి ఒత్తిడి రాలేదు. సార్, కోడి పందాలే కాదు, కోడి పందాల మాటన పేకాట, గుండాట ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, లక్షలాది రూపాయల చేతులు. మరి సో వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారు సార్? ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా మేము క్లియర్గా హెచ్చరిస్తున్నాం. ఎవరైనా కనుక ఈ ఆసరాగా తీసుకొని ఈ పేకాట్లు కానీ, గుండాట్లు కానీ, ఎత్తు చిత్తులాటలు కానీ ఎవరైనా కనుక పెడితే మాత్రం వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవడంలో వెనకాడడం ముందే చెప్తున్నాం. ఆల్రెడీ వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వాళ్ళకి తెలుసు ఏ విధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి ఏ బాధలు ఉంటాయి అనేది కూడా వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఏంటి, స్థల యజమానులు కూడా నోటీసులు ఇస్తున్నట్టు సమాచారం ఉంది. ఏంటి ఆ నోటీస్ అంతరార్థం ఏంటి? స్థల యజమానులకి ఏంటి అసలు సంబంధం ఏంటి? స్థలం కనుక తీసుకున్న నోటీసులు, మరి స్థలంలో కనుక వాళ్ళు అసాంఘిక కార్యకలాపాలు కనుక పార్టిసిపేట్ చేస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవడంతో పాటు వాళ్ళని బైండ్ అవుట్ చేయడం, ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వాళ్ళని రికవరీ చేయడంలో కూడా కఠినంగా వ్యవహరిస్తాం. అలానే మండల స్థాయిలో ఇప్పుడు అందరూ కూడా తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు, స్టాఫ్, మా పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి అన్ని చోట్లగా వెళ్ళి వాళ్ళకి నోటీసులు ఇవ్వడంతో పాటు అదేవిధంగా ఈ బరువులను ధ్వంసం చేయటం, తర్వాత బ్యానర్స్ కూడా పెడుతున్నాం, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం, మైకుల ద్వారా, ఇతర కార్యక్రమాల ద్వారా కూడా వాళ్ళు చేయిస్తున్నాం. అయితే మొత్తం మీద చూసుకుంటే ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు కొంత ఈ కోడి పందాల మీద ఉక్కుపాదం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే పందెంరాయులు ఉంటారో వారు కూడా కొంత నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. ఎందుకంటే ప్రతి ఏడాది ఈ పాటికే పందెం బరులు రెడీ అయిపోయి దానికి సంబంధించి ఇంచుమించుగా మినీ స్టేడియం తలపించేలాగా కోడి పందాల బరులు ఉంటాయి. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఇక్కడ ఈ విధమైన పరిస్థితులు రావడం, పందెం బరులు రెడీ అయిపోయిన తర్వాత పోలీసులు ఇట్లాగా దాడులు చేసి బరులు ధ్వంసం చేయడం, మరోపక్క రాజకీయ నేతల ఒత్తిళ్లు కూడా కొంత పనిచేయకపోవడంతో సో ఏం జరుగుతుంది అనేది అంతా కూడా కొంత మిస్టరీగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ పండుగ అసలు కోడి పందాలు ఉంటాయా లేదా అనేది కూడా కొంత సందిగ్ధంగా ఉన్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, చేబ్రోలు నుండి.